Hello everyone, welcome back to another informative video on ESET 2025. సో ఈ వీడియోలో ఈసీఈ బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటి, టాపిక్స్ ఏంటి, హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏపీ ఈసెట్ 2024ని బేస్ చేసుకొని ఈసీఈ వాళ్ళకున్న సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో సిలబస్ అయితే చాలా ఎక్కువ ఉంది, టెన్షన్ ఏం పడద్దు. సో ఈసీ వాళ్ళకి కూడా సేమ్ 9 ఉన్నాయి. ఇక్కడ నైన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సిలబస్ మాత్రం ఎక్కువ ఉంది. సో ఒకటి ఈడీసీ ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్ థియరీ, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆడియో వీడియో సిస్టమ్స్, ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, డిఈ మైక్రోకంట్రోలర్స్ అండ్ మైక్రోప్రాసెసర్స్, డేటా కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఇవి మీకున్న సబ్జెక్ట్స్ అయితే. సో ఈడీసీలో చూసుకున్నట్లయితే సెమీ కండక్టర్ డయోడ్స్, తర్వాత క్లిప్పర్స్, క్లాంపర్స్, ట్రాన్సిస్టర్స్, తర్వాత పవర్ సప్లైస్, రెక్టిఫైర్స్, ఫిల్టర్స్, ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్స్, ఇవంతా కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న మెన్షన్ చేసిన ప్రతి ఒక్క టాపిక్ చదవండి. సో ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి వాళ్ళు సిలబస్ని ఫిల్టర్ చేసి క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంటే. నెక్స్ట్ సర్క్యూట్ థియరీలో కూడా మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్, సూపర్ పొజిషన్ అండ్ రెసిప్రోసిటీ థీరమ్స్, అలానే నెట్వర్క్ థీరమ్స్, క్రామర్స్ రూల్. సో ఇవంతా కూడా చూసుకోండి. మొత్తం టాపిక్ అంతా కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంటే. సో నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఆడియో వీడియో సిస్టమ్స్. సో ఇక్కడ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇవంతా ఇక్కడ ఏవైతే టాపిక్స్ ఏవైతే వాళ్ళు మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ చూసుకోండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్లో కూడా టాపిక్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ చెక్ చేయండి. మీకు వీటిలో ఏ టాపిక్ లేకపోయినా కానీ మీకు దొరికిన ఫ్రీ రిసోర్సెస్ని ట్రై చేసి దాంట్లో మీరు వీటి యొక్క సిలబస్ని కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో కమ్యూనికేషన్ సిస్టమ్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏడీసీ. ఇది మీకు థర్డ్ సెమ్లో ఆల్రెడీ వచ్చి ఉంటుంది. సో దీనిలో చూడండి అనలాగ్, నీడ్ ఆఫ్ మాడ్యులేషన్, తర్వాత మాడ్యులేషన్ ఇండెక్స్, బ్యాండ్ విత్, పవర్ రిక్వైర్మెంట్స్, ట్రాన్స్మిటర్స్, లో లెవెల్, హై లెవెల్. సో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది కమ్యూనికేషన్ సిస్టమ్. సో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్కి 15 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంది. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో నెక్స్ట్ది అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే ఇది మిక్స్ ఆఫ్ 2 సబ్జెక్ట్స్ అనమాట. ఒకటి మైక్రోవేవ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ అండ్ ఇంకొక సబ్జెక్ట్ వచ్చేసి ఆప్టికల్ ఫైబర్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్. సో మీకు 4th సెమ్లో ఆల్రెడీ వచ్చి ఉంటుంది మైక్రోవేవ్ శాటిలైట్ కమ్యూనికేషన్ అనే సబ్జెక్ట్. సో ఇప్పుడు 5th సెమ్లో మీకు ఆప్టికల్ ఫైబర్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్ అని ఇది ఒక సబ్జెక్ట్లో వస్తుంది. సో ఈ 2 సబ్జెక్ట్ కాంబినేషనే అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ డిఈ తీసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్ అని చెప్పొచ్చు. డిఈలో నెంబర్ సిస్టమ్స్, లాజిక్ గేట్స్, బులియన్ ఆల్జిబ్రా, అలానే సబ్ట్రాక్టర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, రిజిస్టర్స్, కౌంటర్స్. డిఈ అంటే చాలా ఈజియెస్ట్ టాపిక్. మీకున్న టాపిక్స్ అన్నింటిలో చెప్పాలంటే డిఈ చాలా ఈజీ టాపిక్. దీన్ని మీరు ఈజీగా కూడా కవర్ చేసేయచ్చు సిలబస్. నెక్స్ట్ మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్. సో మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెస్ మీకు ఆల్రెడీ 4th సెమ్లో వచ్చి ఉంటుంది. మైక్రో కంట్రోలర్స్ ఇప్పుడు మీకు 5th సెమ్లో వస్తుంది. సో దీంట్లో మైక్రో ప్రాసెసెస్ ఏదైతే ఉందో ఇది మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. మైక్రో కంట్రోలర్స్ ఏదైతే ఉందో దీని మీద నుంచే ఎక్కువ బేస్ చేసుకొని అడుగుతున్నారు. సో దీంట్లో మైక్రో కంట్రోలర్స్ నుంచే 75% అడుగుతున్నారు క్వశ్చన్స్. మైక్రో ప్రాసెస్ నుంచి కూడా ఇస్తారు, బట్ మైక్రో కంట్రోలర్స్లోనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఎక్కువ హై వెయిటేజ్ ఏదైతే ఉందో అది మైక్రో కంట్రోలర్స్కి ఉంది. ఈ రెండిట్లో బేస్ చేసుకొని చూసినట్లయితే
నెక్స్ట్ డేటా కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఇందులో ఏదైతే మీకు సిహెచ్ఎన్ సబ్జెక్ట్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఉందో దాంట్లో కంప్యూటర్ హార్డ్వేర్ నుంచి కంప్యూటర్ హార్డ్వేర్ ని కంప్లీట్ గా పక్కన పెట్టండి. నెట్వర్కింగ్ ఏదైతే ఉందో లైక్ ఓఎస్ఐ మోడల్స్, దాంట్లో లేయర్స్ ఉన్నాయి కదా, అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, నెట్వర్క్ లేయర్, సెషన్ లేయర్, ఈ లేయర్స్ అనేవి ఇంపార్టెంట్. ట్రాన్స్మిషన్ మీడియా, ఇదంతా కూడా ట్రాన్స్మిషన్ మీడియా కింద వస్తుంది. నెక్స్ట్ ట్విస్టెడ్ పెయిర్ కేబుల్స్, యూటీపీ, ఎస్టిపి, కోయాక్సియల్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్. సిఎన్ కంప్యూటర్ నెట్వర్క్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. దాంట్లో కూడా 3rd, 4th, 5th చాప్టర్స్ డెప్త్ గా చదవండి. ప్రోటోకాల్స్ ఉన్నాయి, హెచ్టిటిపిఎస్, ఎఫ్టిపి ప్రోటోకాల్. సో ఈ ప్రోటోకాల్స్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చదవండి. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్, ఇలా ప్రోటోకాల్స్ అన్ని కూడా చదవండి సిఎన్ లో. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే ఈడిసికి 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో హైయెస్ట్ మార్క్స్ దీనికి. తర్వాత నేను చెప్పినట్టు కమ్యూనికేషన్ సిస్టమ్ కి ఎక్కువ హైయెస్ట్ మార్క్ వెయిటేజ్ అయితే ఉంది. సో ఈ టాపిక్స్ ని మీరు ఫస్ట్ పట్టుకొని కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ థింగ్, సర్క్యూట్ థియరీ 10 మార్క్స్, ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ 11 మార్క్స్, ఇండస్ట్రియల్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ 10 మార్క్స్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ 10 మార్క్స్. ఇదే 2 అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ నేను చెప్పినట్లుగా 2 సబ్జెక్ట్స్ యొక్క కాంబినేషనే ఈ సబ్జెక్ట్. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డిఈ ఈజియెస్ట్ టాపిక్, ఈజియెస్ట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఇందులో 10 మార్క్స్ వెయిటేజ్ ఉంది డిఈకి. సో మీరు అనుకున్నట్లయితే ఈ 10 మార్క్స్ వెయిటేజ్ అంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు డిఈ నుంచి. సో ఈ 10 క్వశ్చన్స్ లో మీరు బాగా డిఈ ప్రిపేర్ అయినట్లయితే 8 నుంచి 9 క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేసి స్కోర్ చేయగలరు. నెక్స్ట్ మైక్రో కంట్రోలర్స్ అండ్ మైక్రో ప్రాసెసర్స్. సో ఇందులో 12 మార్క్స్ వెయిటేజ్ ఉంది కదా, ఈ 12 మార్క్స్ లో మైక్రో కంట్రోలర్స్ నుంచే మాక్సిమం 8 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. 7 to 8 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డేటా కమ్యూనికేషన్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఇందులో 7 మార్క్స్ వెయిటేజ్. మీరు గట్టిగా ప్రిపేర్ అయితే 7 కి 7 మార్క్స్ కూడా స్కోర్ చేసే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. సో ఇది ఈసీ వాళ్ళకున్న సిలబస్ అండ్ సబ్జెక్ట్ వైజ్